ఈ మధ్యన సార్ చెప్పిన సామెత ఉంది కదా మొన్న సభలో అని చెప్పి దాన్ని చూసి ఎలకలబడ్డట్టు, నీ చంద్రబాబు అంత మొగోడే అంత మునగాడే అయితే ఎందుకు అమరావతిలో ఒక్క సెక్రటేరియట్ కట్టుకోలేకపోయాడు? 5 సంవత్సరాలు క్లియర్గా పరిపాలన చేసిండు కదా. మోడీ ఆయన చేతిలో ఉన్నాడు కదా. అవాళ మోడీనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండు కదా. మేము కూడా ఏం కిరికిరి పెట్టకుండా మా కేసీఆర్ సార్ కూడా వచ్చి ఆశీర్వాదం ఇచ్చి వచ్చిండు కదా మీకు. అయినా ఎందుకు ఒక్క బంగ్లా కట్టలేకపోయినావు? మా కేసీఆర్ ఉన్నదాన్ని ఊలగొట్టి అద్భుతమైన బంగ్లా కట్టిండాడు సచివాలయాన్ని మొత్తం భారతదేశం అంతా వచ్చి చూసేటట్టు. ఏది మీ మునగంతనం? మహామేధావులు ఇంత పొడుగు సర్టిఫికేట్ రాసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే సంతకాలు పెట్టుకుంటారు, ఇట్లా బేషన్ భుజాలు కొట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళే. ఏమైంది తెలివి? ఎందుకు ఇవ్వాలని కూడా ఇంకా 6-7 గంటల కరెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇవాళకి కూడా 6-7 గంటల కరెంటు రైతాంగానికి. ఎందుకు కేసీఆర్ ఇవ్వగలిగిండు 3 ఏళ్లలో 24 గంటల కరెంట్? ఒక ఆంధ్రప్రదేశ్లే కాదు, గుజరాత్లో కూడా 6 గంటల కరెంట్ ఇప్పటికి కూడా రైతాంగానికి. 6 అంటే 6 గంటలు, 6 నిమిషాలు కూడా ఎక్కువయ్యారు, 6 సెకండ్లు కూడా ఎక్కువయ్యారు. ఆ రాహుల్ గాంధీ అంటూ పెద్ద కార్యకర్త దొరికిండు మోడీకి కాబట్టి నడుస్తుంది కానీ వాళ్ళ రాజ్యం. కేసీఆర్ కనుక నోరు ఇప్పడం మొదలు పెడితే మోడీ బట్టలు ఊసిపోవడం ఖాయం. వీళ్ళు కొట్టుకుంటున్న గప్పాలు రాయించుకుంటున్నవి మీడియాని భయపెట్టి, పొలిటికల్లోడే భయపడుతుండే ఈడీలకు ఐటీలకు. ఇక మీడియా హౌస్ వాడు భయపడా? వాళ్ళు చేసే పనులే అవాయ్, ప్రతినిత్యం భయమేనాయి.